వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి June 23rd, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ లైక్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ అనాలిసిస్. అండ్ బిఫోర్ మనం ఈరోజు చూస్తే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే ఫైర్ హజార్డ్ అని చెప్పి మ్యాసివ్ బ్లేజ్ గట్స్ ఫ్యాక్టరీ నియర్ కోల్కతా అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లేజ్, దాని మీనింగ్ ఇంపార్టెంట్. మనకి బ్లేజ్ అంటే మ్యాసివ్, బ్లేజ్ అంటే మ్యాసివ్ ఫైర్ అని అర్థం. అండ్ అలాగే మ్యాసివ్ బ్లేజ్ గట్స్ ఫ్యాక్టరీ అంటే గట్స్ అంటే మింగేసింది, ఆ ఫైర్ మింగేసింది, దగ్ధం చేసింది అని చెప్పేసి అర్థం వస్తుంది. సో గట్స్ కూడా మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. మ్యాసివ్ బ్లేజ్ గట్స్ ఫ్యాక్టరీ నియర్ కోల్కతా అంటే ఒక మ్యాసివ్ ఫైర్ వచ్చేసి దగ్ధం చేసింది ఒక ఫ్యాక్టరీని నియర్ కలకత్తా దగ్గరలో ఉన్న ఒక ఫ్యాక్టరీని అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఈ మీనింగ్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్కి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ టెస్ట్ ఈవెన్లీ పాయిజ్డ్ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇది ఒక ఫ్రేజ్. ఎట్లా అంటే ఇది టెస్ట్ ఈవెన్లీ పాయిజ్డ్ అంటే కరెక్ట్గా సెట్ అయి ఉంది. ఎందుకంటే మనం ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ 471 ఎంతో కొడితే మనం జస్ట్ ఇంగ్లాండ్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ టు చేజ్ చేసింది మొత్తం కూడా. ఫస్ట్ ఇన్నింగ్స్లో రన్స్ చేసింది. సో మనకి స్లెండర్ లీడ్ వచ్చేసి మనకి జస్ట్ లిటిల్ లీడ్ 6 runs లీడ్ మాత్రమే ఉంది. సో అందుకు ఆ కంటెక్స్ని డిఫైన్ చేస్తూ టెస్ట్ ఈవెన్లీ పాయిజ్డ్ అంటే కరెక్ట్గా సెట్ అయి ఉంది అని చెప్పేసి దీని మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ యుఎస్ అటాక్స్ ఇరాన్, స్ట్రైక్స్ 3 న్యూక్లియర్ సైట్స్ అని చెప్పించారు. సో యుఎస్ కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో యుఎస్ కూడా ఒక ఇజ్రాయెల్ సైడ్ తీసుకొని ఇరాన్ని అటాక్ చేసింది. సో ఇది ఎస్కలేట్ అవ్వబోతుంది. ఆల్రెడీ ఎస్కలేటెడ్ దిస్ వార్ అనేది. సో ఇది గ్లోబల్లీ సో మెనీ రిపిల్ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ పర్టికులర్గా చూస్తే మనకి ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ మీద 3 న్యూక్లియర్ సైట్స్ మీద యుఎస్ అనేది అటాక్ చేసింది. అవి పేర్లు ఏంటంటే ఇంపార్టెంట్, అవి ఫోర్డో అండ్ అలాగే నతాన్స్ అండ్ అలాగే ఇస్ఫాహన్. సో ఈ 3 న్యూక్లియర్ సైట్స్ మీద కూడా అటాక్ అనేది చేసింది యుఎస్. అండ్ అలాగే మనకి రేడియో యాక్టివ్ కంటామినేషన్ లేదు. సో ఇలా న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసినా సరే రేడియో యాక్టివ్ కంటామినేషన్ అనేది జరగలేదు అని చెప్పేసి యుఎన్ న్యూక్లియర్ వాచ్ డాగ్ అయిన ఐఏఈఏ చెప్పింది, అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. సో ఇది న్యూక్లియర్ వాచ్ డాగ్ అంటే న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఒక ఆర్గనైజేషన్ ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఇది రిలేటెడ్ టు యుఎన్ బాడీ ఇది ఐఏఈఏ. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇరానియన్ పార్లమెంట్ ఓట్స్ టు క్లోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇరాన్ తన పార్లమెంట్లో నిన్న అనాలిసిస్లో మనం క్లియర్గా చూస్తాం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని చెప్పేసి. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేయడానికి వాళ్ళు ఓటింగ్ చేశారు. సో దట్ పార్లమెంట్ ఓటెడ్ ఇన్ ఫేవర్ టు క్లోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది పర్షియన్ గల్ఫ్ని విత్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ అరేబియన్ సీని కలుపుతుంది. సో పర్షియన్ గల్ఫ్కి ఓ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి అరేబియన్ సీకి మధ్యలో ఉన్న ఒక పాయింట్, చోక్ 100 kilometer పాయింట్, చాలా చిన్నగా ఉంటుంది. సో దాన్ని మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ ట్రేడ్ రూట్స్. సో ఆ ట్రేడ్ రూట్ ద్వారా చాలా వరకు ఆయిల్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎన్ఐఏ అరెస్ట్ 2 men ఫర్ హార్బరింగ్ టెర్రరిస్ట్ బిహైండ్ పహల్గామ్ అటాక్. సో ఇక్కడ హార్బరింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఒక ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇండియన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేసిందంటే 2 peopleని అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసిందంటే హార్బరింగ్ టెర్రరిస్ట్ అంటే గివింగ్ షెల్టర్. హార్బరింగ్ అంటే సో 2 terroristకి షెల్టర్ ఇచ్చినందుకు గాను పహల్గామ్ అటాక్ జరిగింది కదా. సో దాని రిలేటెడ్గా అరెస్ట్ చేసింది. సో హార్బరింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి ఇక్కడ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఎవరంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిషియన్సీస్, లో ఫండ్స్ ఎఫెక్టింగ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్. సో ఒక రిపోర్ట్ వచ్చింది మనకి, హెల్త్ మినిస్ట్రీ వచ్చింది ఈ రిపోర్ట్. సో ఇందులో మనకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి రీజన్స్ అనేవి ఇచ్చింది. సో అవి ఏంటంటే మల్టిపుల్ ఇష్యూస్, మనకి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ సరిగ్గా లేవు. అండ్ అలాగే షార్టేజ్ ఆఫ్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా స్పెషలైజ్డ్ డాక్టర్స్ లేరు. అండ్ అలాగే ప్రొసీడ్యూరల్ డీలేస్ చాలా ఉన్నాయి అని చెప్పేసి. సో అవి కొన్ని మల్టిపుల్ ఇష్యూస్ కింద చూపించింది. అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఎస్పెషల్లీ చెప్పాలంటే అవి మనకి షార్టేజ్ ఆఫ్ ఐసీయూ బెడ్స్ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ బెడ్స్ అనేవి షార్టేజ్ ఉన్నాయి. అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు పేషెంట్స్ హూ రిక్వైర్ లాంగ్ మెడికేషన్ దట్ వాజ్ ఎక్స్పెన్సివ్. సో ఫినాన్షియల్ సపోర్ట్ పేషెంట్స్కి లేదు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి జనరల్లీ ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్
ఇయర్కి 1,00,000 అని చెప్పేసి రికమెండ్ చేస్తుంది. సో అగేన్స్ట్ ద రికమెండెడ్ 1,00,000 కేసెస్ సో 13,476 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేశారు. సో దట్ ఇక్కడ చూస్తే మనకి లాట్ ఆఫ్ డెఫిషియన్సీస్, ఈ ఇష్యూస్ వల్ల ఈ కంప్లీట్నెస్ అనేది రావట్లేదు, ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీస్కి అనేది కంప్లీట్నెస్ రావట్లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి విశాఖపట్నం గేర్స్ అప్ ఫర్ గిరి ప్రదక్షిణ ఆన్ July 9. సో విశాఖపట్నంలో ఉన్న సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సింహాచలంలో ఉంది కదా. సో ఆ సింహాచలం గిరి ప్రదక్షిణ జరగబోతుంది July 9న. సో అది 32 కిలోమీటర్స్ పిల్గ్రిమేజ్ అనేది ఉంటుంది, 32 కిలోమీటర్స్ ఉంది ఆ గిరి ప్రదక్షిణ. సో ఇట్ ఈస్ సెట్ టు బి స్టార్ట్ ఆన్ July 9. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ అన్సర్టైనిటీ డాగ్స్ మ్యాంగో బిజినెస్ ఇన్ చిత్తూరు వైల్ మెనీ పల్ప్ యూనిట్స్ రిమైన్ క్లోజ్డ్ డ్యూ టు టెపిడ్ డిమాండ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. దోస్ దాట్ ఓపెన్ గేట్స్ టు ఫ్రూట్ వెండర్స్ వరీ అబౌట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాక్సెప్టింగ్ మోర్ స్టాక్ దాన్ నీడెడ్. సో ఇక్కడ చిత్తూరులో మనకి తోతాపూరి మ్యాంగో వెరైటీస్ అని చెప్పేసి ఆ వెరైటీ అనేది ఎక్కువగా ఉంటుంది, మ్యాంగో రిచ్ డిస్ట్రిక్ట్ అది. సో అక్కడ 4 కేజీ 4 రూపీస్కి అమ్మినా సరే సో ఫార్మర్స్కి ఎవరు కొనట్లేదు, రోడ్ సైడ్ డంప్ చేస్తారని చెప్పేసి ఒక ఇష్యూ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి టెపిడ్ మీనింగ్ ఇంపార్టెంట్. టెపిడ్ మీనింగ్ మనం నిన్న అనాలిసిస్లో క్లియర్గా చెప్పాము దీని గురించి. సో టెపిడ్ మీనింగ్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎన్డీఏ గవర్నమెంట్ రిసార్టింగ్ టు మలీషియస్ క్యాంపెయిన్ ఓవర్ పల్నాడు యాక్సిడెంట్ అని చెప్పించారు. సో ఇక్కడ మలీషియస్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. మలీషియస్ అంటే ఇల్ నేచర్డ్, హేట్ఫుల్ లేదంటే వీషియస్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో హేట్ఫుల్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ మీద అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ రూలింగ్ అలయన్స్ హ్యాస్ టర్న్డ్ విండిక్టివ్ హెరాసింగ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. సో విండిక్టివ్ ఈజ్ నథింగ్ బట్ విండిక్టివ్ అంటే రివెంజ్ఫుల్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో విండిక్టివ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. కాబినీ రిజర్వాయర్ ఈజ్ సేఫ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ కాబినీ రిజర్వాయర్ వచ్చేసి మనకి కాబినీ రివర్ మీద ఉంది. ఈ కాబినీ రివర్ అనేది వయనాడ్లో ఆరిజినేట్ అవుతుంది. వయనాడ్లో ఆరిజినేట్ అయ్యి త్రూ కర్ణాటక, కేరళ నుండి కర్ణాటకలోకి పాస్ అవుతుంది ఈ కాబినీ రివర్ అనేది. ఇది కావేరీ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. సో ఇది ఒక ఉపనది, కావేరీ రివర్కి ఉపనది కాబినీ రివర్ అనేది. సో దీనికి ఇంకొక పేరే మనకి కపిలా రివర్ అని చెప్పేసి కూడా ఉంది. సో కాబినీ రివర్ ట్రిబ్యూటరీ టు కావేరీ రివర్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి బీజేపీ అండ్ జేడీఎస్ ఫ్లే కాంగ్రెస్ ఓవర్ హౌసింగ్ స్కీమ్ గ్రాఫ్ట్. సో ఇక్కడ ఇది పొలిటికల్ ఆర్టికల్ కానీ ఇక్కడ మనకి మీనింగ్స్ అనేవి ఇంపార్టెంట్. ఫ్లే అంటే అటాక్ అని అర్థం వస్తుంది, అటాక్ చేస్తున్నారు. అండ్ అలాగే గ్రాఫ్ట్ అంటే కరప్షన్ని మనం గ్రాఫ్ట్ అనే మీనింగ్ చెప్తాం మనం. సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి రిపర్కషన్స్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ రిపర్కషన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. రిపర్కషన్స్ అంటే పర్యవసానం లేదంటే ప్రభావం, ఫలితం, అవుట్కమ్ అని మనం రిపర్కషన్స్ అంటాం. ఇంప్లికేషన్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో రిపర్కషన్స్ సినోనిమ్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో ట్రంప్ గురించి వచ్చింది ఇది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నో పీస్ మేకర్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఇది ఎడిటోరియల్ పేజ్లో ఉన్న ఆర్టికల్. సో ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా. సో అందులో ఈ యుఎస్ కూడా ఇన్వాల్వ్ అయింది, ఇజ్రాయెల్ సైడ్ తీసుకొని ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. వైల్ ఇట్లా చేయడం అనేది నిన్ననే పాకిస్తాన్ అనేది నోబెల్ పీస్ ప్రైజ్కి డొనాల్డ్ ట్రంప్ని నామినేట్ చేసింది. నిన్న ఏమన్నా యాక్చువల్గా వీళ్ళు ఇజ్రాయెల్ సైడ్ వచ్చి ఇరాన్ మీద అటాక్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇరాన్లో ఉన్న ఈ 3 న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేశారు. అండ్ అలాగే టొమాహాక్ మిజైల్స్ అనేవి ఈ నతాన్స్ అండ్ ఇస్ఫహాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద యుఎస్ సబ్మెరీన్స్ అనేవి ఫైర్ చేశాయి. సో ఇది అన్మిస్టేకబుల్లీ మనకి మిస్టర్ ట్రంప్ వార్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకి. సో హీ హ్యాస్ బికమ్ ఏ వార్ మోంగర్ అండ్ గ్లోబల్ అగ్రెసర్. అండ్ యుఎస్ తన మిస్టేక్స్ నుంచి లెర్న్ చేసుకోవట్లేదు, అంటే తన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవట్లేదు అని చెప్పించారు. ఎందుకంటే ఇది ప్రీవియస్లీ కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని అండ్ అలాగే అల్ఖైదాని మేము కంప్లీట్గా అబాలిష్ చేస్తాము అని చెప్పేసి అక్కడ కూడా ఇన్వేడ్ అయ్యారు. అంటే అక్కడ కూడా వార్ అనేది స్టార్ట్ చేశారు. కానీ అట్లాస్ట్ ఏం చేశారు, ఆఫ్టర్ 20 years మళ్ళీ బ్యాక్ టు తాలిబాన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ని. అండ్ అలాగే ఇరాక్లో కూడా 2003లో ఇన్వైట్ చేశారు. ఎందుకంటే బాగ్దాద్లో, ఇరాక్ క్యాపిటల్ అయిన బాగ్దాద్లో మనకి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పేసి ఇన్వైట్ చేశారు. అండ్ అలాగే లిబియాలో ఆ లిబియన్స్ని మేము గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ కూడా 2011లో ఇన్వైట్ అయ్యారు. సో అది చేసిన మిస్టేక్స్ నుంచి అది నేర్చుకోవట్లేదని ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ సైడ్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. సో దట్ ఇది గ్లోబల్లీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ చూడాల్సి వస్తుంది. వెస్ట్ ఏషియన్ స్టెబిలిటీ అనేది అండ్ అలాగే గ్లోబల్ ఆర్డర్ అనేది దెబ్బతింటుంది దీనివల్ల అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఎడిటోరియల్ పేజ్లో ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఇది మనకి. గివ్ ఇట్ ఏ రీడ్ ఇఫ్ యూ రియలీ వాంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టీరింగ్ ద ఇండియన్ ఎకానమీ అమిడ్ గ్లోబల్ ట్రబుల్స్ అని చెప్పి ఇచ్చారు. సో
ఈ గ్లోబల్ ట్రబుల్స్ ప్రస్తుతం జరుగుతున్న గ్లోబల్ ట్రబుల్స్ మధ్య ఇండియన్ ఎకానమీ ఎలా స్టీరింగ్ అంటే ఎలా చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ ఆర్టికల్లో చూస్తే మనకి ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. అండ్ ట్రేడ్ పాలసీస్, జియోపొలిటికల్ టెన్షన్స్ మధ్య జరుగుతుంది. అండ్ ట్రేడ్ వార్స్ ప్రస్తుతం చాలా మళ్ళీ రిటర్న్ వచ్చాయి ట్రేడ్ వార్స్. అండ్ అలాగే టారిఫ్స్, రెసిప్రోకల్ టారిఫ్స్, యూఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఉన్నాయి. సో ఇలాంటి గ్లోబల్ అన్సర్టెనిటీ మధ్యలో ఇండియన్ ఎకానమీ ఎలా రీస్ట్రాటజైజ్ చేసుకోవాలని చెప్పి ఇచ్చారు. అండ్ ఇక్కడ రైజింగ్ కాస్ట్, డిస్రప్టెడ్ సప్లై చైన్స్, అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ చూస్తే యుఎస్ మనకి ఇండియాకి లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. మనకి యుఎస్ ఇండియా యుఎస్కే ఎక్కువ 1/5 ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మనకి యుఎస్కే చేస్తూ ఉంటుంది. సో అందులో మేజర్లీ సర్టెన్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మసిటికల్స్, ఆటో కాంపోనెంట్స్, జ్యువెలరీ, జెమ్స్, అప్పరెల్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మేజర్లీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఏవైతే టారిఫ్స్ యూఎస్ చెప్తుందో ఆ టారిఫ్స్ కానీ పెరిగినట్లయితే సో మార్జిన్స్ అనేవి తగ్గిపోతాయి ఈ ఎక్స్పోర్టర్స్కి, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్స్. సో ఇండియా ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మేజర్లీ రైజింగ్ మనకి దీన్ని ఆఫ్సెట్ చేయొచ్చు. ఎలా అంటే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ మనం ఎక్కువ చేస్తున్నాం. సో దానివల్ల ఆఫ్సెట్ అవ్వచ్చు. అండ్ అలాగే హై రెమిటెన్సెస్ వస్తున్నాయి, మనకి అడిక్వేట్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ అలాగే లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది. సో దీని ద్వారా ఇండియా కొంచెం వరకు గెట్ ఆన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే చైనా నుంచి అండ్ అలాగే ఆసియన్ నేషన్స్ ఉన్నాయి కదా, సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఈ చైనా నుండి ఈ ఆసియన్ నేషన్స్ నుంచి వాళ్ళకి కూడా యూఎస్ టారిఫ్స్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్స్, యూఎస్కి చేసే ఎక్స్పోర్ట్స్ అనేది రీడైరెక్ట్ చేసి ఇండియా మీద డంప్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ సో దాట్ ఇది మనకి ఇండియా నీడ్స్ సమ్ అప్రోచ్, కొన్ని అప్రోచ్లు తీసుకోవాలి. అండ్ అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి యూఎస్తో బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సెక్టర్స్లో మనం జీరో టారిఫ్స్, కొన్ని సెక్టర్స్లో ఇండియా ఇంట్రెస్ట్ ఉన్న సెక్టర్స్లో తీసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి యూకేతో కూడా, యూకే అండ్ యూరోపియన్ యూనియన్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే ఆస్ట్రేలియా, ఎందుకంటే అవి మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కింద ఉపయోగపడతాయని చెప్పేసి ఇచ్చారు. అండ్ మానిటరింగ్ మెకానిజం ఉండాలి, ఎందుకంటే ఈ వేరే కంట్రీస్ నుంచి డంప్ చేస్తారు కదా సో ఆ గూడ్స్ని. సో దానికి మనకి మానిటరింగ్ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అండ్ డొమెస్టిక్ ఎకానమీలో మనకి పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచాలి. అండ్ అలాగే మానిటరీ పాలసీ, ఆర్బీఐ మానిటరీ పాలసీ అకామిడేటివ్ స్టాన్స్లోనే ఉంచాలి. అంటే ఇంకా రేట్ కట్స్ అనేవి చేయాలి. సో దట్ మనకి గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే కంట్రీస్ నుంచి వస్తున్నాయి కదా, సో అవి డైవర్సిఫైడ్ సప్లై చైన్స్ మీద ఉండేలా చూసుకోవాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఎక్స్పీడైట్ రీఫార్మ్స్ అని చెప్పి, ఎక్స్పీడైట్ అంటే ఫాస్ట్ అండ్ చేయమని, రీఫార్మ్స్ సో త్వరితగతిన చేయండి రీఫార్మ్స్ అని చెప్పి ఇచ్చారు. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సో అందులో 2 పాయింట్స్ ఏంటంటే మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ వేరే సెక్టర్స్కి కూడా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి. అండ్ అలాగే ఐఓటీ డివైసెస్, బ్యాటరీ, రా మెటీరియల్స్ వీటి మీద కూడా ఈ పిఎల్ఐ స్కీమ్ అనేది ఎక్స్పాండ్ చేయాలని ఇచ్చారు. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్రిటికల్ సెక్టర్స్ అండ్ బిల్డ్ సెల్ఫ్ రిలయన్స్. సో అది మనకి క్రిటికల్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే బిల్డింగ్ సెల్ఫ్ రిలయన్స్. సో ఓవరాల్గా ఈ గ్లోబల్ అన్సర్టైనిటీ మధ్యలో ఇండియన్ ఎకానమీ ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలి, ఎలా రీస్ట్రాటజైజ్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు ఈ ఆర్టికల్. వన్స్ గివ్ ఇట్ ఎ రీడ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఒపీనియన్ పేజ్లో రికగ్నైజింగ్ ఆదివాసీ ఐడెంటిటీ ఇన్ ద సెన్సస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇది చూస్తే మనకి సెన్సస్లో మనకి రిలీజియస్ డెమోగ్రఫీ ప్రకారం, సో రిలీజియన్ అనేది కూడా మనకి సెన్సస్లో కౌంట్ చేస్తారు. సో మేజర్లీ మనకి 6 రిలీజియన్స్ మాత్రమే కౌంట్ చేస్తున్నారు ఇండియాలో. సో ఎస్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ గ్రామ దేవతలు లేదంటే వాళ్ళకి పర్టికులర్ రిలీజియస్ ఐడెంటిటీ అని ఉంటుంది. సో దాన్ని ఓవరాల్గా ఒకే కాలంలో టైటిల్గా చేసేస్తున్నారు. అది అదర్ రిలీజియస్ పర్సుయేషన్ అని చెప్పేసి, ఓఆర్పి అని చెప్పేసి ఆ కాలంలోనే వాళ్ళని వేసేస్తున్నారు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ ఓఆర్పి, అదర్ రిలీజియస్ పర్సుయేషన్ ఉన్నది కూడా ఎస్టీస్ ఏవైతే ఫాలో అవుతున్నారో సో వాళ్ళని కూడా హిందూ కమ్యూనిటీలో కలిపేసేటట్టు చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక ఎలిగేషన్ అనేది ఉంది. సో దట్ వాళ్ళకి స్పెసిఫిక్ ఐడెంటిటీ అనేది తీసుకురావాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆర్టికల్ 371A అండ్ 371B ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే 371A ఏంటంటే నాగాల్యాండ్లో ఉన్న కస్టమరీ లాస్ అండ్ ప్రాక్టీసెస్కి స్పెసిఫిక్ ప్రొటెక్షన్ కల్పిస్తుంది ఈ 371A. అండ్ అలాగే 371B వచ్చేసి మనకి అస్సాంలో కలిగిస్తుంది. సో రిలేటెడ్ టు నాగాల్యాండ్ అండ్ అస్సాం. అండ్ అలాగే ఆర్టికల్ 25 చూస్తే మనకి
రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ వన్స్ ఫెయిత్. అండ్ అలాగే ఆర్టికల్ 26 వచ్చేసి మనకి రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఈ 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ ఎస్టీస్ చూస్తే మోస్ట్లీ మనకి నేచర్ని వర్షిప్ చేస్తారు, యాన్సిస్ట్రల్ ట్రెడిషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళని స్పెసిఫిక్గా రికగ్నైజ్ చేయకుండా ఈ లార్జర్ హిందూ కమ్యూనిటీలో కలిపేయడం అనేది దట్ ఈస్ వైలేటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 25 అని చెప్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఎస్టీ పాపులేషన్ 2011లో 10 crores ఉన్నా సరే, సో వాళ్ళు ఓఆర్పీలో జస్ట్ బిలో 1% మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళకి క్లారిటీ లేదు, అంటే ఓఆర్పీ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అండ్ ఇక్కడ చూస్తే సర్నా బేస్డ్ మొబిలైజేషన్. ఈ సర్నా అనేది ఒక నేచర్ వర్షిప్ టైప్ రిలీజియన్. సో ఇది జార్ఖండ్లో ఉన్న ట్రైబల్ గ్రూప్స్కి రికగ్నైజ్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఇది జనరల్లీ 2021 సెన్సస్లో సెపరేట్ రిలీజియన్ కింద రికగ్నైజ్ చేశారు జార్ఖండ్లో. సో అలానే డిఫరెంట్ ఆదివాసీ కమ్యూనిటీస్కి ఉన్న డిఫరెంట్ ఫెయిత్స్కి రిలీజియస్ ఐడెంటిటీ అనేది క్లియర్గా ఇవ్వాలి, అండ్ అది సెన్సస్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ అలాగే ఈ హిందూ ప్రాక్టీసెస్ని ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు ఈ ఎస్టీ ఏరియాస్లోనే. అండ్ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా హిందూ ఫెస్టివల్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళని అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళ యాన్సిస్ట్రల్ ట్రెడిషన్స్ని ఫాలో అవ్వకుండా అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ని మనకి ఛత్తీస్గఢ్లో స్టార్ట్ చేశారు. అండ్ ఆ ఛత్తీస్గఢ్ సీఎం ఎవరంటే విష్ణు దియోసాయి. అండ్ అలాగే ఛత్తీస్గఢ్ గవర్నర్ వచ్చేసి మనకి రమన్ డేకా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సెంటర్ ఎంగేజింగ్ విత్ స్టేట్స్ ఓవర్ యూజ్ ఆఫ్ వక్ఫ్ పోర్టల్ ఆన్ వక్ఫ్ అసెట్స్. సో రీసెంట్లీ మనకి వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ఇండియా అవి 6 months లోపు అప్లోడ్ చేయాలి, ఒక రిజిస్టర్డ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి, ఉమీద్ పోర్టల్ అని చెప్పేసి. సో దాని ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం సెంటర్ ఈజ్ ఎంగేజింగ్ విత్ ద స్టేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో అది ఉమీద్ పోర్టల్. అండ్ ఇక్కడ మనకు ఒక ఫ్యాక్ట్ చూస్తే మనకి ఇండియా ఈజ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టింగ్ అండ్ కన్స్యూమింగ్ నేషన్. సో ఇండియా మనకి వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టింగ్ నేషన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇది డిఫెన్స్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తమల్ టు బి కమిషన్డ్ ఆన్ July 1 అని చెప్పించారు. ఈ ఐఎన్ఎస్ తమల్ అనేది దిస్ ఇస్ ద లాస్ట్ వార్షిప్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో అవుట్ సైడ్ ఇండియాలో బిల్డ్ చేసిన లాస్ట్ వార్షిప్ ఇది ఐఎన్ఎస్ తమల్. ఇందులో మనకి 26% వరకు ఇండిజినస్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ ఉంది. అండ్ అలాగే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్తో కలిపి 26% వరకు ఇండిజినస్ కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పించారు. అండ్ ఇది ఒక మల్టీ రోల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తమల్. ఇది రష్యాలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో రష్యా నుంచి కమిషన్ చేశారు. అండ్ ఇది చూస్తే మనకి 8th in the series. దిస్ ఇస్ ద లాస్ట్ వన్, క్రివాక్ క్లాస్ ఫ్రిగేట్స్. సో రష్యా నుంచి ఇండక్ట్ చేసుకున్న క్రివాక్ క్లాస్ ఫ్రిగేట్స్లో ఇది 8th one. అండ్ 7th one వచ్చేసి మనకి ఐఎన్ఎస్ తుషిల్. ఇది కూడా క్రివాక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్రివాక్ క్లాసా కాదా అని చెప్పేసి అడుగుతారు ఈ ఐఎన్ఎస్ నేమ్స్ ఇచ్చి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ యుఎస్ అటాక్ రివీల్స్ ఇట్స్ కాంప్లిసిటీ ఇన్ ఇజ్రాయెల్స్ క్యాంపెయిన్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఈ మీనింగ్ ఇంపార్టెంట్. కాంప్లిసిటీ అంటే ఈ కనైవెన్స్, కొల్యూషన్. అంటే యుఎస్ అటాక్ ఏం రివీల్ చేస్తుంది అంటే ఇజ్రాయెల్ చేసిన ఈ అటాక్, ఇరాన్ మీద చేసిన ఇజ్రాయెల్ చేసిన కదా అటాక్ ఇరాన్ మీద. సో అందులో యుఎస్ యొక్క భాగం ఉంది, యుఎస్ కాంప్లిసిటీ ఉంది. అంటే ఏదైనా అన్లాఫుల్ యాక్టివిటీ చేసినప్పుడు ఆల్రెడీ మనం దానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ మన సపోర్ట్ ఉంటే దాన్ని మనం కాంప్లిసిటీ అంటాం. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. కాంప్లిసిటీ అంటే కనైవెన్స్ ఆర్ కొల్యూషన్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గ్యుటెరస్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి బుమ్రా హ్యాండ్స్ ఇండియా స్లెండర్ లీడ్ అని చెప్పించారు. స్లెండర్ అంటే స్లైట్, చిన్నపాటి లీడ్ వచ్చేసింది మనకి, 6 runs లీడ్ వచ్చింది. దాన్నే మనం స్లెండర్ అంటాం. స్లెండర్ మీనింగ్ ఇంపార్టెంట్. స్లెండర్ అంటే స్లైట్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ కవర్ చేస్తాం. అండ్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గివ్ ఇట్ ఏ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ న్యూస్ explanation video. And that's it. Thank you for watching.